హలో నమస్తే అండి, నేను డాక్టర్ జి శ్రీహర్ష. మనకి సాధారణంగా థైరాయిడ్ పేషెంట్స్ కి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు థైరాయిడ్ ఉంది కదా, థైరాయిడ్ లో ఏమైనా ఫుడ్స్ అవాయిడ్ చేయాలా? అయితే మనం నోటీస్ చేయాల్సింది థైరాయిడ్ లో రెండు రకాలు, ఒకటి హైపోథైరాయిడిజం, మరొకటి హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం లో యూజువల్ గా మనం ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్పం. కాకపోతే హైపోథైరాయిడిజం లో మీరు కొన్ని గుర్తు పెట్టుకొని అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఉన్నాయి. అది కూడా కొన్ని ప్రికాషన్స్ తో మనం తీసుకున్నట్టయితే ఏం ప్రాబ్లం ఉండదు. అది ఏంటో నేను చెప్తాను చూడండి. థైరాయిడ్ గ్లాండ్ లో థైరాయిడ్ హార్మోన్ తయారవటానికి బోల్డ్ అని ఎంజైమ్స్ పనిచేస్తాయి. అలాగే థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ కి అతి ముఖ్యమైన అయోడిన్ అబ్జార్ప్షన్ తగ్గించడానికి కూడాను కొన్ని ఫుడ్స్ ఇంటర్ఫియర్ చేస్తాయి. ఈ ఫుడ్స్ ఏంటేంటో నేను చెప్తా చూడండి. ఫస్ట్ ది ముఖ్యంగా క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు. అంటే మనం కామన్ గా తినే క్యాబేజ్, కాలీఫ్లవర్ మరియు బ్రొకోలీ. ఈ ఫుడ్స్ లో ఉండే ఐసోథయోసైనేట్స్ మరియు థయోసైనేట్స్ మన థైరాయిడ్ గ్లాండ్ లో థైరాయిడ్ సింథసిస్ కి అవసరం పడే ఎంజైమ్స్ ని ఇన్హిబిట్ చేస్తాయి, అంటే బ్లాక్ చేస్తాయి. తద్వారా థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో హైపోథైరాయిడిజం వాళ్ళకి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ ఇవి తినేటప్పుడు కొంచెం కాషియస్ గా ఉండాలి. కానీ ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీని మీరు బాయిల్ చేసినట్టయితే, చక్కగా ఒక 10-15 మినిట్స్ కుక్ చేసినట్టయితే ఇందులో ఉండే థయోసైనేట్స్, ఐసోథయోనైట్స్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోతాయి. బాగా వండినటువంటి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ మీరు తీసుకోవచ్చు. అదే రా క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ తీసుకున్నట్టయితే మీకు ప్రాబ్లం వస్తుంది.